స్టడీ బాగుంటుందమ్మా. ఇందులో క్రమశిక్షణ బాగుంటుంది, పద్ధతి బాగుంటుంది. స్కూల్లో చదివిన ప్రతి పిల్లల్లో కూడా ముందు ఏదైనా పేదింటి రావంగానే వాళ్ళని గౌరవించే పద్ధతి కానీ, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. స్టడీ బాగుంటుంది ముందు. మా చిన్న పాప జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అయింది. పెద్ద పాప జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అయింది. చాలా బాగా చదువుతారు. ఇంగ్లీష్ అది టాకింగ్ చాలా బాగా చదువుతున్నారు. బాగుంది. స్టడీ అది చాలా బాగుంటుంది. క్రమశిక్షణ అది బాగుంటుంది. కుంఫు, కరాటీ అన్నీ ఈ ఇయర్లో నేర్పిస్తున్నారు. ప్రైజెస్ కూడా తీసుకుంది. మీ పాప కూడా జాయిన్ అయిందా కుంఫులో? పెద్ద పాప జాయిన్ అయింది. ఎలా ఉంది? బాగుంది. బాగా నేర్పిస్తున్నారు. నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. నేను మా పాప 7th క్లాస్ చదువుతుంది. సో శ్రీ రవీంద్ర స్కూల్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్పుకొస్తారు? స్కూల్ గురించి చెప్పాలంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. నేను 3 పిల్లల్ని ఇందులో వేశానండి. 2 పిల్లలు స్టడీ అయిపోయింది. పెద్ద బాబు 10th అయిపోయింది, చిన్న బాబు 10th అయిపోయింది. పాప ఇప్పుడు చదువుతుంది ఆల్రెడీ. ఏంటంటే ఇల్లులు మారినట్టుగా ఈ స్కూళ్ళు మార్చకుండా ఒకే స్కూల్లోని చిన్నప్పటి నుంచి ఇంకా మార్చేసానండి. ఈ స్కూల్లో వేయాలి, ఆ స్కూల్లో వేయాలన్న టెన్షన్ అనేది లేకుండా నాకు ఒకే స్కూల్లో స్టడీ కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఈ స్కూల్లో బెటర్ అనిపించింది. ఇప్పుడు ప్లేస్ కానీ ఏదైనా మల్టీ టాలెంటెడ్ స్టడీ ఇదిగా కానీ గేమ్స్ కానీ ఏదైనా కూడా ఈ స్కూల్ మించి ఏం లేదు. ఏదైనా కూడా పిల్లల్ని కూడా చాలా కేరింగ్గా చూస్తూ ఉంటారు. స్టడీ కానీ ఈ గేమ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. పిల్లల్ని కూడా కేరింగ్గా చూసుకుంటారు. గేమ్స్ అవి కూడా బాగా ఆడుతూ ఉంటాడు. ఈ ఇయర్ కుల్ఫు కూడా నేర్చుకున్నాడు. ఒక 2 months నుంచి కుల్ఫు నేర్చుకున్న మెడల్ కూడా వచ్చింది. కానీ ప్రతి ఏదైనా కూడా ఫ్రూట్స్ డే అని, గేమ్స్ డే అని అలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది కూడా.